హరే కృష్ణ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణాస్ మెసేజ్. భగవద్గీతలోని మొదటి అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. మన బలము అపరిమితంగా ఉన్నది. మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షించబడుతున్నాము. కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షించబడే పాండవ బలము పరిమితముగా ఉన్నది. భాష్యము. ఇక్కడ దుర్యోధనుంచే బలాల తారతమ్య అంచనా వేయబడుతోంది. అత్యంత అనుభవజ్ఞుడైన సేనాని భీష్మ పితామహునిచే విశేషంగా రక్షించబడుతూ తన సైన్య బలము అపరిమితంగా ఉన్నట్లు అతడు భావించాడు. ఇంకొక ప్రక్క భీష్ముని ముందు గడ్డిపోచ లాంటి అల్ప అనుభవం కలిగిన సేనాని భీమునిచే రక్షించబడే పాండవ సేనా బలము పరిమితముగా ఉన్నది. దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల అసూయతో ఉండేవాడు. ఎందుకంటే తాను మరణించవలసి వస్తే కేవలము భీముని చేతనే సంహరించబడతానని అతనికి బాగా తెలుసు. కానీ అదే సమయంలో అతడు మహోన్నత సేనాని భీష్ముని సన్నిధి కారణంగా తన విజయం పట్ల ధైర్యంతో ఉన్నాడు. యుద్ధంలో తాను విజయం సాధించడం తథ్యమనేదే అతని తుది అభిప్రాయం.